మార్నింగ్ గైస్, నేను మీ శ్రీనివాస్ సెకండ్ వీడియోతో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తున్నాను. ఇవాళ మెయిన్గా నేను మీతో డిస్కస్ చేసే చాప్టర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా. ఈ జియోగ్రఫీ కిందికి వస్తుంది. నేను మెయిన్గా రిసోర్సెస్ ఆఫ్ ఇండియా అంటే మనకు మెయిన్గా గుర్తుకొచ్చేది మినరల్స్. ఈ మినరల్స్ అనగా తెలుగుని ఏమంటారంటే ఖనిజాలు అని మీరు వింటారు సోషల్లో, కానీ మీకు ఇప్పుడు గుర్తుంచుకోవచ్చు. చూసుకోండి, రాసుకోండి. ఈ మినరల్స్ వచ్చేసి 4 టైప్స్ ఉంటాయి. ఆ 4 టైప్స్ ఏమనగా ఆటోమిక్ మినరల్స్, జింక్, లెడ్, గోల్డ్ అండ్ సిల్వర్. ఇప్పుడు నేను మీకు మెయిన్గా డిస్కస్ చేసేది మీతో ఆటోమిక్ మినరల్స్ గురించి. ఇవి వచ్చేసి మళ్ళీ 5 టైప్స్గా డివైడ్ అయిపోతాయి. ఈ 5 టైప్స్ ఏమని అంటే ఫస్ట్ వచ్చేసి యురేనియం, సెకండ్ వచ్చేసి థోరియం, థర్డ్ వచ్చేసి బెరిలియం, ఫోర్త్ వచ్చేసి జిర్కోనియం, ఫిఫ్త్ వచ్చేసి లిథియం ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ మోనోజైట్ అండ్ ఇలిమినేట్. నేను ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నా. నేను ఇప్పుడు ఫస్ట్ దాని గురించి మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యురేనియం అనగా ఈ యురేనియం ఎక్కడ మనకు దొరుకుతుందంటే ఇన్ ఇండియా ఫౌండెడ్ ఇన్ క్రిస్టాలిన్ రాక్స్. క్రిస్టాలిన్ రాక్స్లో మనకు ఎక్కువ యురేనియం దొరుకుతుంది. ఈ లార్జెస్ట్ రిజర్వ్ అండ్ ప్రొడక్షన్ ఈజ్ ఇన్ జార్ఖండ్. అంటే ఏమిటంటే ఎక్కువ యురేనియం మనకు జార్ఖండ్లో దొరుకుతుంది. అది ఎంత అంటే పర్సెంటేజ్ 70% అని మనం చెప్పచ్చు. ఇప్పుడు మీకు మైన్స్ అండ్ స్టేట్స్ అంటే ఎక్కడ లభిస్తాయి, అవి ఏ మైన్స్ అని ఏం పేరు. మైన్స్ అంటే గనులు అని రాసుకోండి. గనులు. మైన్స్ అంటే స్టేట్స్ మీకు తెలిసినవే, రాష్ట్రాలు అంటారు. కోస్టల్ శాండ్స్ గనులు కేరళ. ఇవి మెయిన్ ఏదాని గురించి అంటే మోనోజైట్. ఇక్కడ మోనోజైట్ ఎక్కువ దొరుకుతుంది. డొమిసియేట్ అండ్ కాసిల్స్ యురేనియం ఇక్కడ దొరికేది ఎక్కువ. ఇది మేఘాలయ రాష్ట్రంలో దొరుకుతుంది. దిల్వారే అండ్ కిరోవలి, ఉదయ్పూర్ యురేనియం ఎక్కువ దొరుకుతుంది. ఇది రాజస్థాన్ వచ్చేసి. జాడుగోడ, తరుదిన్, నర్వపతూర్ ఇది జార్ఖండ్. తుమ్మలపల్లె మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. లంబాపూర్, పెద్దగట్టు ఆంధ్రప్రదేశ్. గోగి కర్ణాటక. ఇది ఇన్ డీటెయిల్గా మీరు నోట్ చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. ఇవి మాత్రం మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఇప్పుడు ఆటోమిక్ మినరల్స్ అపార్ట్ ఫ్రమ్ యురేనియం అంటే యురేనియం కాక మిగిలినవి ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది మనం చూస్తాం. మోనోజైట్ వచ్చేసి కోస్టల్ శాండ్స్ ఆఫ్ కేరళ, ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం బాక్స్లో. ఇలిమినైట్ ఇది జార్ఖండ్లో ఎక్కువ లభిస్తుంది. బెరిలియం అంటే ఇది బెరిలియం ఆక్సైడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ మోడరేటర్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్. అంటే ఇది న్యూక్లియర్ రియాక్టర్లో మోడరేటర్గా ఉపయోగిస్తారు. అందుకే ఇది మెయిన్ పాయింట్గా మీరు రాసుకోవచ్చు. జిర్కోనియం కేరళ కోస్ట్లో ఎక్కువ దొరుకుతుంది. లిథియం ఇట్ ఈస్ ఇన్ జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఎక్కువ దొరకవచ్చని చెప్తున్నాయి. మనకు బుక్స్లో కానీ ఎందులో కానీ చూస్తే ఈ 3 రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా లిథియం లభిస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసేసి 5 సెంటర్స్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీ. ఈ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం చూద్దాం. 5 ఆటోమిక్ ఎనర్జీ సెంటర్స్ అన్నట్టు మన భారతదేశంలో చూస్తే కనుక తారాపూర్ ఓల్డెస్ట్ అన్నది. ఇది పురాతనమైనది తారాపూర్ సెంటర్. రామప్రతాప్ సాగర్ ప్లాంట్ రాజస్థాన్లో ఉంది. ఇది నరోరా యూపీ అంటే ఉత్తరప్రదేశ్. కల్పక్కం తమిళనాడు, చెన్నై. కాక్రాపూర్ గుజరాత్, ఇది వచ్చేసి గుజరాత్. మన మెయిన్ ఏమంటే మన గోల్ వచ్చేసి బై 2020 కల్లా మన రిసోర్సెస్ ఇంక్రీస్ న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ టు 20,000 మెగావాట్స్. ఇంత ఇంక్రీజ్ చేసుకోవాలని మనకు ఒక గోల్గా నిర్దేశించబడింది. మన 5 సెంటర్స్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీ వారు ఇది ఒక గోల్గా పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీకు మెటాలిక్ మినరల్స్ అనగానే మనకు గుర్తుకొచ్చే జింక్. మీకు సెకండ్ పాయింట్లో
టైప్స్ ఆఫ్ మినరల్స్ సెకండ్ది ఇది ఎక్కడి నుంచి మనకు ఇంపోర్ట్ అవుతుందంటే యుఎస్ఏ, కెనడా, జింబాబ్వే, జపాన్, మెక్సికో. ఈ జింక్ యొక్క యూజెస్ ఏంటంటే మనం మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గాల్వనైజ్డ్ షీట్స్, ఈ షీట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. బ్యాటరీలలో కూడా ఇది ఎక్కువ వాడతారు, మీకు కూడా తెలిసిందే. ఇది ఎక్కడ దొరుకుతుందంటే రాజస్థాన్ మరియు సిక్కిం. నెక్స్ట్ వచ్చేసి లిడ్. ఇది ఇన్సఫిషియెంట్ ప్రొడక్షన్ కాబట్టి మనం 75% ఇంపోర్ట్ చేసుకుంటాం భారతదేశానికి. ఎక్కడి నుంచి అంటే జైరా, కెనడా, ఆస్ట్రేలియా, రష్యా. ఈ యూసెస్ మీకు తెలుసు, కేబుల్ కవర్స్లో యూస్ చేస్తాం మనం ఎక్కువగా. ఇక మరీ అంత డీప్గా ఈ ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇది హిమాలయాస్, తమిళనాడు, రాజస్థాన్, ఏపీలో దొరుకుతుంది. ఇదని మైన్స్ వచ్చేసి మనం ఇంతకుముందు చదువుకున్నాం. రాజస్థాన్ ఉదయ్పూర్, దుర్గాపూర్, బన్స్వారా, అల్వార్. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కర్నూలు, నల్గొండ ఇక్కడ దొరుకుతుంది. మనకు నెక్స్ట్ వచ్చేసి గోల్డ్. మనందరికీ చాలా మన నేటి జీవితంలో గోల్డ్ అనేది సహజమైపోయింది. ఇది మనకు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతుందంటే ఆస్ట్రేలియా, కెనడా, మయన్మార్ నుంచి చాలా ఇంపోర్ట్ అవుతుంది. ఇది ఎలా దొరుకుతుందంటే మనకు అలువియల్ గోల్డ్గా ఫస్ట్ లభిస్తుంది. ఇది వాల్యుబుల్ మెటల్ అని మీకు కూడా తెలుసు. ఇదని డిపాజిట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్లేసర్ డిపాజిట్స్. ఇదని డిపాజిట్స్ ఏమంటామంటే మనం ప్లేసర్ డిపాజిట్స్. ఇదని వల్ల యూజెస్ ఏంటంటే ఇంటర్నేషనల్ కరెన్సీ డ్యూ టు ఇట్స్ యూనివర్సల్ యూజ్. ఇంటర్నేషనల్ కరెన్సీగా మనం ఇదని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఎక్స్చేంజ్ విధానంలో మనం మనీ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మైనింగ్ సెంటర్స్. ఇదని మైనింగ్ సెంటర్స్ కర్ణాటకలో ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది, జార్ఖండ్లో ఒకటి ఉంది. అవి ఎక్కడ ఉన్నాయనేది ఇప్పుడు మీకు కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఇన్ కోలార్ డిస్టిక్, కర్ణాటక. అండ్ మైన్స్ ఇన్ రాయచూర్ డిస్టిక్, కర్ణాటక. ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి రామ్గిరి ఫీల్డ్ ఇన్ అనంతపూర్లో ఇది గోల్డ్ యొక్క మైనింగ్ ఉంది. ఇప్పుడు అది పురాతనమైనదని చెప్పగలను. జార్ఖండ్లో కూడా ఉంది నేటివ్ అండ్ అల్యూవియల్ గోల్డ్ ఇక్కడ దొరికేది. ఇక్కడ ఎక్కడ దొరుకుతుందంటే సుబనా రేఖా రివర్ దగ్గర దొరుకుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Please. Thank you for watching my video.